మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 20,000 కోట్ల రుణాలు ఇస్తున్నామన్నారు మంత్రి సీతక్క. 10,000 నుంచి లక్షల్లో లోను తీసుకునే స్థాయికి మహిళలు చేరారన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించిన బ్యాంకు వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేశారు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. బ్యాంకర్లు ప్రభుత్వం సాయం చేస్తేనే పేదరిక నిర్మూలన తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ అనితా రామచంద్రన్, గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. సుల్తానియా గారు, అదేవిధంగా అనితా రామచంద్రన్ గారు వారి యొక్క ఎక్స్పీరియన్సెస్, తర్వాత ఇటు సైడు బ్యాంక్ హెడ్స్గా లోన్స్ ఇచ్చేటప్పుడు ఎట్లాంటివి ఉన్నాయని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఎట్ ద సేమ్ టైం ఉమెన్ గ్రూప్స్ నుంచి కూడా ఎలాంటి సిచ్యువేషన్ నుంచి 10,000, 15,000 లోన్ నుంచి ఈరోజు లక్షలలో లోన్లు తీసుకున్నటువంటి, లింకేజ్ తీసుకున్నటువంటి పరిణామ క్రమం బిఫోర్ 30 years, ఇప్పుడు ఈ రోజే ఇది రాలేదు, 35 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఆ రోజులలో మహిళలు బయటికి రావాలంటే అనేక రకాల ఆంక్షలు, అనేక రకాల ఇబ్బందులు. ఇట్లాంటి పరిస్థితులలో ఒక పొదుపు అనేది ఒక భద్రత, ఒక బాధ్యత, అంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలను కూడా అక్షరాస్యత లేకున్నా ఈ పొదుపు సంఘాలు గ్రామాలలో ఐక్యతనిచ్చింది, అభివృద్ధి ఇచ్చింది, అక్షరాస్యత ఇచ్చింది. ఆర్థిక ఎదుగుదలకు మీరు ఒక పారిశ్రామికవేత్తలుగా ఏదో చదువుకున్న వాళ్ళకే ఉంటుంది, పట్టణాల వాళ్ళే ఉంటారు, మేము చేయలేమన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే ఆత్మ న్యూన్యతా భావం నుంచి కూడా మేము కూడా ఏదైనా చేయగలుగుతామని ఇలాంటి స్టేజెస్ మీద బ్యాక్వర్డ్ ఏరియాలలో మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పిన దాంట్లో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో వచ్చినాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాల్పల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్. భూపాల్పల్లి కూడా గోదావరిని ఆనుకున్నంత ట్రైబల్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా. కొంత ముందుకు వస్తే బొగ్గు అవి ఉన్నాయి. మీరు ఐడెంటిఫై చేసినవి కూడా దాదాపుగా అది ట్రైబల్ ఏరియానే. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాకు కూడా యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేనున్నా. తప్పకుండా మీ యొక్క అవసరం మాకు చాలా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అంటే ఇట్లా ఎందుకు అనేది ఒకసారి ఆ కారణాలు కూడా వెతుక్కోవాలి. మీరు ఐడెంటిఫై చేశారు, దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు బయటికి రావడం తక్కువ, వచ్చినా కూడా మిగతా వాళ్ళతో, అంటే మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు, దాంట్లో ఇంకా ఫారెస్ట్ ఏరియాలో ఇంకా వెనుకబడి ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి. మన వాళ్ళు చాలామంది, నా కాన్సెప్ట్ ఎప్పుడు వేరే ఉంటుంది, వాళ్ళు బయటకు రావాలి, వాళ్ళు రావాలంటే ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళతో క్లోజ్గా ఉండాలి. ఎవరైతే బ్యాక్వర్డ్ ఉండి బయటికి రాకుండా భయంగా ఉండి ఉంటారో వాళ్ళల్లో ఒక ఫ్రీడమ్ తీసుకుంటే, ఈ బ్యాంకు కాడికి వెళ్తే, ఈ పొదుపు మహిళా దగ్గరికి వెళ్తే మా అవసరాలు గుర్తిస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు, మా ఆలోచనలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక జరుగుతుంది అనేది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మొదటి లక్ష్యం, ఆ రోజు మరి గత ప్రభుత్వాలు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ, ఈ మధ్య కాలంలో కానీ, అప్పుడు మరి అభయాస్తం ప్రోగ్రాము, పావుల వడ్డీ, వాటితో పాటు లక్షాధికారులు అనేటువంటి ఒక ఆలోచనతో చేశారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి మరి జీవన ప్రమాణ ఖర్చులను చూసినా కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యం, 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మనందరితో ఒక మీటింగ్ కూడా, బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.